This conference will now be recorded. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు goonlinetrainings.com. నాకు తెలుగులో చాలా రోజుల నుంచి వీడియో చేయమని అడుగుతున్నారు. ఈవెన్ ఫ్రమ్ లండన్, అమెరికా నుంచి కూడా చాలా మంది అడిగారు. సార్ మీ ఇంగ్లీష్‌లో వీడియోస్ చాలా బావుంటాయి. బట్ మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో గనక మీరు చెప్తే ఇంకా ఈజీగా అర్థమైపోతాయని. ఎస్పెషల్లీ చాలా మంది ఫ్రమ్ అమెరికా నుంచి, కెనడా నుంచి ఈవెన్ ఫ్రమ్ యూకే, యూఎస్ చాలా దగ్గర నుంచి ఫోన్ చేస్తూ అడిగారు. చాలా సార్లు కామెంట్స్ కూడా చెప్పారు. దే కాల్డ్ మీ ఇన్ మై వాట్సాప్ నంబర్ బికాస్ దే వాచ్ మై వీడియోస్ ఇన్ యూట్యూబ్ కదా! చాలా మంది చూసి అడుగుతూ ఉంటారు. అండ్ చేయాలనుకుని చాలా రోజులు చేయకుండా ఆగిపోయాను. బట్ ఎనీహౌ ఈ 2021లో అది సాధ్యమైంది. సో, అందుకోసమని అట్‌లీస్ట్ ఒక క్లాస్ చెప్దామని ఈవినింగ్ టైమ్‌లో టైం లేకున్నా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో, బిజీ స్కెడ్యూల్స్‌లో మార్నింగ్ పెట్టలేకపోతున్నాను. సో, మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 5 5, 6 వరకు కంప్లీట్‌గా బిజీగా ఉంటుంది టైం. సో, అందుకే మార్నింగ్ సెషన్స్ పెట్టలేకుండా ఈవినింగ్ పెట్టడం జరిగింది. సరేనా? సో, కంప్లీట్‌గా మీకు గైడెన్స్ దొరుకుతుంది ఇక్కడ. కంప్లీట్ నాలెడ్జ్ ఒస్తుంది. మీరు కెరియర్‌లో బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. సో, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. ఒక కంపెనీలో మీకేదైనా ప్రాబ్లమ్ రావచ్చు తప్పించి బికాజ్ ప్రాపర్ డెసిషన్స్ మీరు తీసుకోక, లేకుంటే రాంగ్ పీపుల్‌తో ఎళ్ళటం వల్ల మీకు ఇటు అటు జరుగుంటుంది గానీ, బట్ ప్రాపర్ టెక్నాలజీతో, ప్రాపర్ డెసిషన్‌తో ఉంటే గనక డెఫినైట్‌లీ goonlinetrainings.com విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ ఎవరైతే స్మాల్ విలేజెస్ నుండి ఉన్నారో, ఎస్పెషల్లీ ఎవరైతే స్మాల్ టౌన్స్ నుండి ఉన్నారో వాళ్ళందరికీ టెక్నాలజీ బాగా నేర్పించరు. మనకు పల్లెటూరులో మంచి ఫ్యాకల్టీస్ ఉండరుగా. సో, అమీర్‌పేట ఫ్యాకల్టీస్ వచ్చి మీకు ఇంత వివరంగా నేర్పించడం అనేది జరగదు. ఎందుకంటే యూ నీడ్ టు కమ్ టు అమీర్‌పేట్. అలాగే అమీర్‌పేటలో కూడా 100 మందిని ఎతుక్కోవాలి. అందులో ఎవడు బాగా చెప్తాడో, బాగా చెప్పడో తెలీదు. సో, ఇయన్నీ స్టూడెంట్స్ కూడా ఇబ్బందులుంటాయి. ఒకవేళ డబ్బులు కడితే మళ్ళీ హాస్టల్‌లో ఉండాలి. హాస్టల్ ఫీజులు కట్టాలి. తర్వాత కోర్స్ అయిన తర్వాత గైడెన్స్ ఇస్తారా లేదో తెలీదు. ఇవన్నీ కూడా ఇష్యూస్. చాలా మంది చేసిన తర్వాత మనమే ఎందుకు ఆ పని చేయకూడదు. సో, ఇంగ్లీష్‌లో అయితే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ టీచింగ్ ఆల్రెడీ కదా! సో, తెలుగులో కూడా చెప్పి అట్‌లీస్ట్ స్మాల్ టౌన్ పీపుల్ నుండి, స్మాల్ విలేజ్ పీపుల్ నుంచి వాళ్ళకి టెక్నాలజీ అంటే తెలీదు. ఆర్‌డీబీఎంఎస్ అంటే తెలీదు. ఇక్కడ ఆల్‌మోస్ట్ ఐ హావ్ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ. ఇలాంటి పీపుల్ చెప్పారనుకోండి. సో, డెఫినెట్‌లీగా వాళ్ళు కూడా ఐటీ ఇండస్ట్రీలోకి రాటానికి అడుగులు పడతాయి. సో, మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అర్థమవుతుందా? సో, ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎనీబడీ కెన్ కమ్ ఇన్. బీటెక్, బీకామ్ అని కాదు. నేను చాలా మంది బీకామ్, బీజెడ్సీ, బోటనీ, జువాలజీ, ఫార్మసీ వాళ్ళని కూడా ట్రైన్ చేసి ఐ పుట్ దెమ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో, ఎండ్ ఆఫ్ ద డే మనకి టెక్నాలజీ 2, 3 నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీరు మంచి గైడెన్స్ ఉంటే ఎనీబడీ కెన్ గెట్ ఎ జాబ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అంతేగాని బీటెక్ నా 2010లో అయిందండి. 10 సంవత్సరాల గ్యాప్ ఉందండి. నేను నేర్చుకోగలుగుతానంటే యెస్ యూ కెన్. అర్థమవుతుందా లేదా? సాలరీస్ కూడా 3,00,000, 4,00,000 ఇప్పుడు ఇవ్వట్లేదు కంపెనీస్. మీరు 3 ఇయర్స్ నాలెడ్జ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొనెళ్తే 9-10 లాక్స్ ఇస్తున్నాయి కంపెనీస్. అర్థమవుతుందా? అంతకంటే తక్కువ కూడా మీరు అడగొద్దు. అర్థమవుతుందా లేదా? కంపెనీస్ ఆర్ రెడీ టు పే. మీరు పవర్ బిఐ గాని, ఎంఎస్ బిఈ గాని, సీక్వెల్ సర్వర్ గాని బాగా నేర్చుకొని ఎళ్ళండి. సో, కంపెనీస్ ఆర్ గోయింగ్ టు గివ్ 9-10, 11, 12 లాక్స్ కూడా ఇస్తా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్స్‌లోనే. మీరెక్కడో చెన్నై, అహ్మదాబాద్, అక్కడెక్కడో ఎళ్ళాల్సిన పని లేదు. బట్ ప్రాపర్ ఏంటంటే మీకు ప్రాపర్ గైడెన్స్ ఉందా? ప్రాపర్ నాలెడ్జ్ ఉందా? ప్రాపర్ ప్రాక్టీస్ మీ దగ్గర ఉందా? చూసుకోండి. లేకపోతే బాగా నేర్చుకోండి. ఓకే. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్ళండి. మంచి ఇన్‌స్టిట్యూట్స్ కోసం 10 మందికి చెప్పండి. సో దట్ దే విల్ ఆల్సో గెట్ గుడ్ నాలెడ్జ్ కదా! అది నాన్న. సో, ఆహ్, వి ఆర్ టాకింగ్ అబౌట్ రిలేషన్‌షిప్స్ యెస్టర్‌డే. మనం 1:1, 1 టు మెనీ, మెనీ టు మెనీ ఇవన్నీ నేర్చుకున్నాం గదా! ఈరోజు లెట్ మీ టాక్ అబౌట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. డిపార్ట్‌మెంట్ టేబుల్ అనేది వన్ డిపార్ట్‌మెంట్ విల్ హావ్ మెనీ ఎంప్లాయీస్. ఈచ్ ఎంప్లాయీ హాస్ టు వర్క్ ఫర్ వన్ డిపార్ట్‌మెంట్ అని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ 1:మెనీ రిలేషన్‌షిప్. ఇక్కడ డిపార్ట్‌మెంట్ టేబుల్‌ని పేరెంట్ టేబుల్ అంటాం. ఎంప్లాయీ టేబుల్‌ని చైల్డ్ టేబుల్ అంటాం. ఇక్కడ పేరెంట్ టేబుల్‌లో ఉన్న ప్రైమరీకి ఇక్కడ ఫారిన్ కీగా వెళ్ళింది మీరు చూస్తే గనక. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ 1, 3, 2, 2 అట్లా ఇచ్చాను. ఇక్కడ బై మిస్టేక్ 99 అని ఇన్సర్ట్ చేశాను. చేస్తే ఏమవుతుంది అంటే, మీరు ప్రైమరీకి, ఫారెన్‌కి రిలేషన్‌షిప్స్ చేస్తే ఇది ప్రైమరీకి నాన్న. ఇది ఫారెన్‌కి మీకు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా రాంగ్ వాల్యూస్ గనక ఎంటర్ చేస్తే ఈ టేబుల్‌లో ఏమవుతుంది?
ఫారెన్ కి కన్స్టెంట్ ఏం చేస్తుందంటే ఈ 99 తీసుకొని ఇక్కడ చూస్తుంది, ఇజ్ ఇట్ 99 కాదు, ఇజ్ ఇట్ 99 ఇది కూడా కుదరదు, ఇజ్ ఇట్ 99 లేదు. ఎప్పుడైతే లేదు అని తెలిసిపోతుందో సీక్వెల్ సర్వర్ కి ఈ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు ఫారెన్ కీలో ఏదైనా వాల్యూ ఇస్తే సీక్వెల్ సర్వర్ గాని ఆరకిల్ గాని ఏం చేస్తుందంటే ఈ వాల్యూ పేరెంట్ టేబుల్లో ఉందా అని వ్యాలిడేషన్ చేస్తుందమ్మా. ఆ వ్యాలిడేషన్ మనం ఏమంటామంటే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే కరెక్ట్నెస్ చూసుకోవటం, తప్పులుగా ఉందా నీట్గా ఉందా డేటాను చూసుకోవటం. మనం అర్థమవుతుందా? ఇక్కడ మనము ప్రైమరీకి ఫారెన్ కి మనం లింక్ ఇస్తే మనం డేటా ఎంటర్ చేస్తా ఉంటే ఎక్కడ చైల్డ్ టేబుల్లో లేకుంటే ఫారెన్ కి టేబుల్లో చేస్తూ ఉంటే ఈ 99 డిపార్ట్మెంట్ లేకుంటే ఈ 3 అనే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉందా, ఉంటే దిట్స్ ఫైన్. ఈ 2 అనే డిపార్ట్మెంట్ ఇక్కడ ఉందా, ఉంది. ఇక్కడ 1 అనే డిపార్ట్మెంట్ ఉందా, ఉంది. ఇక్కడ 99 డిపార్ట్మెంట్ ఉందా, లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఈ రో అంతా సీక్వెల్ సర్వర్ డిలీట్ చేస్తుంది. 99 ఒక్క వాల్యూ కాదు, కంప్లీట్ రో డిలీట్ అయిపోతుంది. ఇలా వ్యాలిడేషన్ చేయటాన్ని ఏమంటామంటే మనం రెఫరెన్షియల్ ఇంటెగ్రిటీ. మీకు అడుగుతాడు రెఫరెన్షియల్ ఇంటెగ్రిటీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు చేస్తారు దీన్ని అని అడుగుతాడు. మీరు ఏం చెప్పాలి? ప్రైమరీకి వెన్ యూ క్రియేట్ ఎ ప్రైమరీకి అండ్ ఫారెన్ కి బిట్వీన్ 2 టేబుల్స్, మీరు ప్రైమరీ కీని ఫారెన్ కీని 2 టేబుల్స్ తో కనుక లింక్ చేస్తే మీరు ఫారెన్ కీ టేబుల్లో ఏదైనా నాన్ ఎగ్జిస్టింగ్ వాల్యూ కనుక పెడితే అప్పుడు ఏమి చేస్తుంది, ఫారెన్ కీ విల్ రిఫర్ ప్రైమరీ కీ టేబుల్ అండ్ చెక్ ఫర్ దిస్ వాల్యూ. అర్థమవుతుందా? ఈ వాల్యూ కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది, వదిలేస్తుంది. ఈ వాల్యూ కనుక లేకపోతే ఈ రో మొత్తాన్ని మనకి టేబుల్ నుంచి డిలీట్ చేసేస్తుంది. దీన్ని ఏమంటాం నాన్న? రెఫరెన్షియల్ ఇంటెగ్రిటీ అంటారు. సో సీక్వెల్ సర్వర్ పర్ఫార్మ్స్ ఎగ్జిస్టెన్స్ చెక్ when we create relationship. This existence check is called as a referential integrity. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళారనుకోండి, కిరాణా షాప్కి వెళ్ళి మీరు అంటారు మా డాడీ పంపించారండి సామాన్లు తీసుకురమ్మని చెప్పారండి అంటే అతను అడుగుతాడు మీకు ఒక ఖాతా బుక్ కానీ ఏమైనా ఇచ్చుంటారు కదా, ఆ నెంబర్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే మీరు ఏదో నెంబర్ చెప్తారనుకోండి, మా ఖాతా బుక్ నెంబర్ 121 అని. ఆ మార్వాడి కిరాణా షాప్ అయినా ఓపెన్ చేస్తాడు, 121 ఎవరు లేరే, ఈ పేరు 121 అనే ఖాతా బుక్ లేదు అని అంటాడు. అంటే అర్థమైంది, అతను మీరు చెప్పిన నెంబర్ కి అతను కొన్న రికార్డ్స్ కి టాలీ చేసుకుంటాడు. దాన్ని రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు. అర్థమవుతుందా? మీరు ఏదైనా కొత్త కంపెనీకి వెళ్ళారనుకోండి, ఇక్కడ భాస్కర్ జోగి గారు ఉన్నారు, భాస్కర్ జోగి గారు ఆయన ఎవరు లేరు అంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరిని గుర్తు పెట్టుకొని భాస్కర్ జోగి అనే క్యాండిడేట్ లేరు అంటారు, ఉంటే కనుక ఉంటారు. ఇదంతా కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ నాన్న? రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. మీ కాలనీలో ఎవరైనా నాయుడు గారు ఉన్నారా అని అడిగితే మా కాలనీలో నాయుడు గారా, నాయుడు గారు ఎవరు లేరండి అంటే దేర్ వెరిఫైయింగ్ అనమాట. ఈ నాయుడు అనే డేటాతో మన కాలనీలో ఎవరైనా నాయుడు ఉన్నారని వెరిఫై చేస్తారు. దీన్ని ఏమంటాం మనం? రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటాం. అంటే టెక్నాలజీ అనేది మన మధ్య నుంచి మన కోసమే పుడుతుంది, ఇదేదో కొత్తగా పుట్టదు. కానీ మనం వాటిని కరెక్ట్ గా అన్వయించుకోక రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏదో ప్రపంచం నుంచి ఇప్పుడే ఊడిపడినట్టు ఊహించుకుంటాం. అర్థమవుతుందా? సో మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. మీ నాయుడు గారు మీ ఊర్లో ఉన్నారండి, అతను నాకు బాగా తెలుసు. ఈ కంపెనీలో భాస్కర్ జోగి గారు ఉన్నారండి అంటే సో మనం ఎదుక్కుంటాం కదా. సో భాస్కర్ జోగి అని ఉన్నాడా లేదని, ఉంటే కనుక ఉన్నాడని చెప్తాం, లేకపోతే లేడండి ఇట్ ఇస్ రాంగ్ నెంబర్ అని పెట్టేస్తాం ఫోన్ కనుక ఎవరైనా చేస్తే. ఇవన్నీ కూడా రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీకి ఎగ్జాంపుల్స్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను, చెప్పండి. ప్రైమరీ కీలో డూప్లికేట్ డేటా ఉండొచ్చా, ఉండకూడదు? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, ప్రైమరీ కీలో డూప్లికేట్ డేటా ఉండకూడదని మనం నేర్చుకున్నాం. సో లెట్ మీ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఇవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారు మీకు. కెన్ వి హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ డేటా ఎందులో? ఇన్ ఏ ప్రైమరీ కీలో ఉండొచ్చు నాన్న, ఉండకూడదు, నో. అర్థమవుతుందా? అలాగే హౌ మెనీ ప్రైమరీ కీస్ పర్ టేబుల్, ఎన్ని ప్రైమరీ కీస్ ఒక టేబుల్లో ఉండొచ్చు? ఒకటి ఉండొచ్చా, రెండు ఉండొచ్చా, 100, 1,00,000, ఎన్ని ప్రైమరీ కీస్ పర్ టేబుల్ ఉంటాయంటే ఓన్లీ 1. అర్థమవుతుందా?
హౌ మెనీ ప్రైమరీ కీస్ పర్ టేబుల్ అంటే ఓన్లీ 1. అలాగే మనకి హౌ మెనీ యూనిక్ కీస్ ఉండొచ్చు పర్ టేబుల్లో. యూనిక్ కీస్ అంటే మనం ఏం చెప్తాం నాన్న, మెనీ యూనిక్ కీస్ పర్ టేబుల్లో ఉండొచ్చు. దెర్ ఇస్ నో లిమిట్. ఓకే, సో అలాగే కెన్ వి హ్యావ్ డూప్లికేట్ డేటా ఇన్ ద యూనిక్ కీ. యూనిక్ కీలో మనకు డూప్లికేట్ డేటా ఉండొచ్చా? ఆన్సర్ అయితే నో. అర్థమవుతుందా? సో ప్రైమరీ కీలో కానీ యూనిక్ కీలో కానీ డూప్లికేట్ డేటా ఉండకూడదు. యూనిక్ కీని మనం ఏమంటామంటే ఇంకొక పేరు కూడా ఉంది. యూనిక్ కీని ఏమంటాం? ఆల్టర్నేట్ కీ అంటారు. అర్థమవుతుందా? యూనిక్ కీ అన్నా ఆల్టర్నేట్ కీ అన్నా ఒక్కటే. మీకు ప్రీవియస్ క్లాసెస్ లో యూనిక్ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి విపులంగా చర్చించాను. ఎవరైతే ఈ క్లాసెస్ మిస్ అయ్యారో బ్రహ్మాండంగా ఆ వీడియోస్ నోట్స్ రాసుకున్నాను. అర్థమవుతుందా? సో కెన్ వి హ్యావ్ డూప్లికేట్ డేటా ఇన్ ద యూనిక్ కీ ఆర్ ఆల్టర్నేట్ కీ అంటే నో. అలాగే కెన్ వి హ్యావ్ డూప్లికేటెడ్ డేటా ఇన్ ద ఫారెన్ కీ. ఫారెన్ కీలో డూప్లికేటెడ్ డేటా ఉండొచ్చా అని ఎవరైనా అడుగుతారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇది కూడా కీ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఉండకూడదు అంటారు. ఇది ఫారెన్ కీ. ఇక్కడ 1 3 2 2 3 ఉంది చూసారా? ఫారెన్ కీలో మనకు డూప్లికేట్ డేటా ఉండొచ్చా? ఎస్. ప్రైమరీ కీలో ఉండొచ్చా? నో. ఫారెన్ కీలో డూప్లికేట్స్ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి నాన్న. అలాగే ఫారెన్ కీలో నల్స్ ఉండొచ్చా? ప్రైమరీ కీలో నల్స్ ఉండొచ్చా? నో. యూనిక్ కీలో నల్స్ ఉండొచ్చు అంటే ఓన్లీ 1 నల్ వాల్యూ. ఓకే, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నాకు తెలియదండి. కెన్ వి హ్యావ్ నల్ వాల్యూస్, నల్స్ ఇన్ ప్రైమరీ కీ? ఆన్సర్ ఈజ్ నో. అర్థమవుతుందా? బట్ యూనిక్ కీలో ఉండొచ్చా? కెన్ వి హ్యావ్ నల్స్ ఇన్ యూనిక్ కీ? యూనిక్ కీని మనం ఏమంటాం? ఆల్టర్నేట్ కీ ఏమంటాం. ఉండొచ్చా అంటే ఎస్. ఎన్ని ఉండొచ్చు? అన్లిమిటెడ్ ఉండొచ్చా? ఎస్, బట్ ఓన్లీ 1. అర్థమవుతుందా? ఓన్లీ 1 నల్స్. కెన్ వి హ్యావ్ నల్స్ ఇన్ ద యూనిక్ కీ అంటే ఎస్, ఓన్లీ 1. ప్రైమరీ కీలో నో డూప్లికేట్ డేటా, నో నల్స్. బట్ యూనిక్ కీలో డూప్లికేట్ డేటా ఉండకూడదు, బట్ ఒక్క నల్ అయితే ఉండొచ్చు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ కీ అండ్ యూనిక్ కీ. అర్థమవుతుందా? తర్వాత కెన్ వి హ్యావ్ నల్ ఇన్ ఫారెన్ కీ? ఫారెన్ కీలో ఉండొచ్చా? ది ఆన్సర్ ఈజ్ ఎస్. అర్థమవుతుందా? ఫారెన్ కీలో చాలా మంది ఏమనుకుంటారు అంటే నల్స్ ఉండకూడదు అనుకుంటారు. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ నల్. అలాగే ఫారెన్ కీలో డూప్లికేట్స్ ఉండొచ్చు అని అడుగుతారు. ఫారెన్ కీలో కెన్ వి హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ డేటా ఇన్ ఏ ఫారెన్ కీ? ఆన్సర్ ఏమిటన్నా? ఎస్. మెనీ పీపుల్ నాకు ఏం అడుగుతారంటే, సార్ కెన్ వి హ్యావ్ నల్స్ ఇన్ ద ఫారెన్ కీ అంటే చాలా మంది నో అని చెప్తారు. అర్థమవుతుందా? నో అంటే ఏంటి? మనకి లేదు అని అర్థం. ఉదాహరణకి మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు ఏ డిపార్ట్మెంట్ అసైన్ చేయలేదు అనుకోండి, యూర్ ఆన్ ద బెంచ్ అంటే ఇక్కడ నల్ ఉంటది మీకు. నల్ అంటే ఏంటి? నల్ అంటే బ్లాంక్ వాల్యూ. నల్ అంటే నో కాదు, నల్ అంటే జీరో కూడా కాదు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నల్ అని కనుక మీకు ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్ లో కూడా అసైన్ అవ్వలేదు, ఇంకా మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత బెంచ్ లో ఉన్నారు అని చాలా మంది అంటారు. బెంచ్ అంటే అర్థం ఏంటి నాన్న? మీకు ఏమీ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, మీకు నల్ ఇచ్చారు, దాన్ని నల్ అని చెప్పలేక బెంచ్ లో ఉన్నారు అంటా ఉంటారు. బెంచ్ అంటే మీకు ఏ డిపార్ట్మెంట్ అసైన్ చేయలేదు, మీరు కంపెనీలో వెళ్ళి ఊరుకుని కూర్చోవటమే, ఎక్కడో కూర్చొని లైబ్రరీలో కూర్చొని ఇంటికి వచ్చేస్తారు సాయంకాలం వరకు చదువుకునేది ఒకటి. కానీ ఆ కంపెనీలో మీకు ఎలాంటి డిపార్ట్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఇంతవరకు మీకు అసైన్ చేయలేదన్నమాట. అర్థమవుతుందా? సో ఇలాగా చాలా మంది అడుగుతారు. అలాగే ఎన్ని ఫారెన్ కీస్ ఉండొచ్చు పర్ టేబుల్లో? సో ఇది క్వశ్చన్ అన్నమాట. హౌ మెనీ ఫారెన్ కీస్ పర్ టేబుల్? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఎన్ని? హౌ మెనీ యూనిక్ కీస్, ప్రైమరీ కీస్, అలాగే హౌ మెనీ ఫారెన్ కీస్ పర్ టేబుల్ అంటే ఏమని చెప్పాలి? దెర్ ఆర్ మెనీ, దెర్ ఇస్ నో లిమిటేషన్. అర్థమవుతుందా? హౌ మెనీ ఫారెన్ కీస్ పర్ టేబుల్ అంటే యూ కెన్ హ్యావ్ మెనీ ఫారెన్ కీస్ పర్ టేబుల్. ఫారెన్ కీస్ లో నల్స్ ఉంటాయి, ఫారెన్ కీస్ లో డూప్లికేట్స్ ఉంటాయి, ఫారెన్ కీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫారెన్ కీ క్రియేట్ చేయించాలంటే వేరే టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీతో కానీ లింక్ చేస్తాం, ఆర్ వేరే టేబుల్లో ఉన్నటువంటి
యూనిక్ కీ ద్వారా లింక్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు. ఎలాగ అడుగుతారంటే కెన్ వి క్రియేట్ ఏ ఫారెన్ కీ యూజింగ్ యూనిక్ కీ ద్వారా చేసుకోవచ్చా? ఓన్లీ ప్రైమరీ కీ ద్వారా చేయాలంటే ఎస్, యూనిక్ కీ కానీ లేకుంటే ప్రైమరీ కీ కానీ యూనిక్ కీ కానీ ప్రైమరీ కీ కానీ ఏదైనా ఒకటిని ఉపయోగించేసుకొని మనం ఫారెన్ కీని ఎస్టాబ్లిష్ ఒక టేబుల్ కి వేరే టేబుల్ కి మధ్యలో మనం చేయొచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. యూ షుడ్ బి ఏబుల్ టు అవేర్ ఆఫ్ దమ్. అర్థమవుతుందనన్నా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అనే ఒక కొత్త విషయాన్ని మీతో మాట్లాడతాను. ఒక ఎంప్లాయీ టేబుల్ ఉందనుకోండి. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, అలాగే ఎంప్లాయీకి ఒక మేనేజర్ కూడా ఎవడో ఉంటాడు, మేనేజర్ ఐడి ఉంటుంది కదా. మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు మేనేజర్ ఉంటారు కదా, అతని మేనేజర్ ఐడి కూడా మనకు తెలియాలి. అలాగే మీకు కూడా ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తారు. ఇప్పుడు మనం లెట్స్ టేక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ అనుకోండి. ఫస్ట్ ఎంప్లాయీ ఎవరు? ఫస్ట్ ఎంప్లాయీ మైక్రోసాఫ్ట్ లో బిల్ గేట్స్ అనుకుందాం. బిల్ గేట్ కి ఎవరైనా మేనేజర్ ఉంటాడా? ఉండడు. సో ఇది ప్రైమరీకి పెట్టుకుందాం. ఈ మేనేజర్ కూడా ఏంటి అంటే ఇది ఫారెన్ కి. ఇప్పుడు మేనేజర్ కూడా ఒక ఎంప్లాయీ కదా. సో ఈ ఫారెన్ కి ఏమవుతుందంటే ఇదే టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీతో లింక్ అవుతుంది. ఇలాంటప్పుడు దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అంట. చాలా మట్టుకు ఫారెన్ కి వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీతో లింక్ అవుతుంది. కానీ ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నానంటే ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఉంటది, ఫారెన్ కీ ఉంటది. బట్ ఇక్కడ ఫారెన్ కి అదే టేబుల్లో ఉన్నటువంటి ప్రైమరీ కీతో రిలేషన్షిప్ ఏర్పరచుకుంటది. సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్స్ అంటాం. అర్థమవుతుందా? రెఫరెన్షియల్ టేబుల్స్ అంటే అర్థం ఏంటి నాన్న? అంటే ఏ ఫారెన్ కీ ఈజ్ గోయింగ్ టు రిఫర్ ఇట్స్ ఓన్ టేబుల్స్ ప్రైమరీ కీ. అలాంటప్పుడు మనం ఈ టేబుల్ ఏమంటాం? సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అంటాం. బిల్ గేట్స్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉన్నాడు. అతనికి మేనేజర్ ఎవరైనా ఉన్నారా? లేరు. లేకపోతే అర్థం ఏంటండి? నల్. అంటే మీరు ఏమీ రాయకపోతే నల్ వస్తుంది, లేకపోతే అట్లా ఖాళీగా కూడా వదిలేయొచ్చు. అలాగే వి హ్యావ్ ఏ పీటర్. ఓకే, పీటర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ పార్ట్నర్ ఇన్ మైక్రోసాఫ్ట్. అతని దగ్గరికి కూడా నో బాస్, వీళ్ళిద్దరు బాస్ ఫర్ ద కంపెనీ అనుకుందాం. ఇప్పుడు 3 లెటస్ సే డేవిడ్ ఈస్ గోయింగ్ టు జాయిన్, ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ టు 1 అంటే బిల్ గేట్స్ నాన్న. అర్థమవుతుందా? తర్వాత we have Satya Nadella is joined in the company. Satya Nadella reporting to 1. అర్థమవుతుందా? తర్వాత యూ హ్యావ్ భాస్కర్ జోగి is joined in the company. He is reporting to let us say David 3. అలాగా మనం ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫారెన్ కీస్ లో నల్స్ ఉన్నాయి, డూప్లికేట్ డేటా ఉంది, ఏదైనా ఉంది. ఇక్కడ మనం 6 or 7 అని రాయకూడదు. ఇక్కడ 7 అని రాస్తే తప్పు. 7 డిపార్ట్మెంట్ 7 ఎంప్లాయీ ఎవరు లేరు మనకి ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు ఐ విల్ హ్యావ్ వన్ మోర్ గై హియర్. అంకిత్ is going to join the company. He is going to report to let us say Satya Nadella. Now 7 is Amar. Amar is going to let us say report to again 3, and Ankit is reporting to letter 7. మనం ఇట్లా అప్డేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమర్ అనే వ్యక్తి రీసెంట్ గా లీడ్ గా జాయిన్ అయ్యాడు. అంకిత్ ఈస్ గోయింగ్ టు రిపోర్ట్ టు అమర్ అన్నమాట. అర్థమవుతుందా? సో డేవిడ్ ఈస్ రిపోర్టింగ్ టు 1 బిల్ గేట్స్, సత్య నాదెల్లా ఈస్ రిపోర్టింగ్ టు 1 బిల్ గేట్స్, భాస్కర్ జోగి ఈస్ రిపోర్టింగ్ టు 3 డేవిడ్. సో అలాగే భాస్కర్ జోగి ఆల్సో కెన్ రిపోర్ట్ టు 4. మారిపోవచ్చు లింక్స్. సత్య నాదెల్లా. అలాగే అంకిత్ వాజ్ రిపోర్టింగ్ టు సంబడి ఎల్స్. నౌ అంకిత్ ఇస్ రిపోర్టింగ్ టు 7 అమర్. అర్థమవుతుందా? ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఉందా లేదని చూసుకుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అని అంటాం. అర్థమవుతుందా? సో ఫారెన్ కీ అనేది వేరొక టేబుల్లో ఉన్నటువంటి దాన్నే మాటికి వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, డిపార్ట్మెంట్ అనేది కూడా ఒక ప్రైమరీ కీ, ఒక ఫారెన్ కీగా ఉండొచ్చు. ఇది ఒక ఫారెన్ కీ. అర్థమైందా? ఇక్కడ డిపార్ట్మెంట్ ఒక టేబుల్ ఉందనుకోండి. సో
ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి, తర్వాత నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ ఐడి లెట్ us say 10, 101 సేల్స్ డిపార్ట్మెంట్, 102 సే మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అలాగే ఏవో చాలా ఉన్నాయి. 103 టెక్నికల్ డిపార్ట్మెంట్. అలాగా చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్రైమరీ కీ, ఫారెన్ కీ ఉంటుంది. ఇది ప్రైమరీ కీ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫారెన్ కీ ఏమవుతుంది అంటే ఈ టేబుల్ ఫారెన్ కీ ఈ టేబుల్లో ప్రైమరీ కీతో లింక్ అవుతుంది. సో ఇది ఒక ఫారెన్ కీ, ఇది రెండో ఫారెన్ కీ. అలాగే ఇంకొక ఫారెన్ కీగా ఉండొచ్చు. ఈ ఫారెన్ కీ ఈ టేబుల్ తో దేంతో లింక్ అవ్వచ్చు. అర్థమైందా? ఇక్కడ ఇంకొక ఫారెన్ కీగా ఉండొచ్చు. ఇది వేరే టేబుల్ తో లింక్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ రో మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటే చూస్తుంది. ఇందులోకి వెళ్ళి ఈజ్ వర్కింగ్ ఫర్ 103 టెక్నికల్ డిపార్ట్మెంట్, 101 అలాగే ఏవో ఉంటాయి. 101 అలాగే 10 ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇవ్వాలి కదా. సో 103 అలాగే 103 సంథింగ్ లైక్ దిస్. సో వీ కెన్ గివ్ ది డిపార్ట్మెంట్స్ లైక్ దట్ అనమాట. మనం డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళి చూస్తుంది డిపార్ట్మెంట్ ఉందా లేదని చూస్తుంది నాన్న. అర్థమైందా? సో ఇదొక ఫారెన్ కి, ఇదొక ఫారెన్ కి, ఇదొక ఫారెన్ కి, ఇదొక ఫారెన్ కి. కానీ ఈ టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. ఈ ప్రైమరీ కీలో డూప్లికేట్స్ ఉండవు. ఇది కూడా ప్రైమరీ కీ, ఇందులో కూడా డూప్లికేట్స్ ఉండవు. సో ప్రైమరీ కీ ఫారెన్ కీ వల్ల ఏమి జరుగుతుంది? రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దేని మధ్యనన్నా రిలేషన్షిప్ ఏర్పడుతుంది. టేబుల్ కి మధ్యలో రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి RDBMS అంటారు. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇక్కడ టేబుల్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ టేబుల్స్ గా ఉండవు. అర్థమైందా లేదా? సో ఇవన్నీ కూడా మీకు విపులంగా, క్షుణ్ణంగా, కరెక్ట్ గా తెలియాలి. ఫారెన్ కీ ఏం చేస్తుంది? వాట్ ఈజ్ ఎ ఫారెన్ కీ అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ ఎ ఫారెన్ కీ అంటే ఏ ఫారెన్ కీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. వాట్ ఈజ్ ఎ ఫారెన్ కీ అంటే ఏం చెప్పాలన్నా? ఫారెన్ కీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. అర్థమవుతుందా లేదా? సో అలా చెప్పాలి మీరు. సో తర్వాత ఏం చేస్తుంది? ఫారెన్ కీ విల్ పర్ఫార్మ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కూడా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? మీరు చైల్డ్ టేబుల్ ఒక డేటా పెడితే ఈ పెట్టినటువంటి డేటా ఇందులో ఉందని లేదో చూసుకుంటుంది. దాన్ని రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని కూడా అంటాం. సో ఇవన్నీ 2-3 పాయింట్లు మీరు చెప్పారనుకోండి ఇంటర్వ్యూవర్కి, సో హీ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనుకుంటాడు. అర్థమవుతుందా? సో అట్లాగా మీరు ప్రైమరీ కీని, ఫారెన్ కీని ఈజీగా మనం నేర్పించుకోవచ్చు. సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అంటే ఏంటి? సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అంటే ఏంటి అంటే ఏమని చెప్పాలి? ఏ ఫారెన్ కీ ఈజ్ రిఫరింగ్ its own table's primary key, then the table is called as, అర్థమవుతుందా? then the table is called as ఏంటి? called as referential integrity, referential table అంటాం. సారీ, దీన్ని ఏమంటారన్నా? సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అని అంటాం. A foreign key is referring its own table's primary key, then the table is called as self-referential table. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే ఏదైనా కారణం వలన ఈ రో డిలీట్ చేస్తే, ఏదైనా కారణం వలన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మాకు వద్దు అని అనుకున్నారు అనుకోండి ఆ కంపెనీ వాళ్ళు, ఈ రో డిలీట్ అయిపోతుంది. టేబుల్ డిలీట్ అయిపోతే మరి వీడి సంగతి ఏంటి? ఇక్కడ వీడి సంగతి ఏంటి? వీడు ఈజ్ వర్కింగ్ ఫర్ డిపార్ట్మెంట్ నెంబర్ 3 కదా. మన పేరెంట్ టేబుల్లో ఏదైనా డిలీట్ జరిగితే ఇక్కడ మనకి ఏం చేయాలా అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఏం చేయాలి మనం? వీటిని ఎట్లాగే వదిలేసి ఈ ఈ వ్యక్తిని మనం వేరే డిపార్ట్మెంట్ లోకి పుష్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి? మనకు డిపార్ట్మెంట్ ఉండదు, ఎంప్లాయీస్ అయితే వేరే డిపార్ట్మెంట్ లోకి పుష్ అయిపోతారు. సో ఇక్కడ ఆర్ టాకింగ్ అబౌట్ 2 more ఫీచర్స్ అన్న, వాటిని ఏమనుకుంటామంటే కాస్కేడింగ్ ఫీచర్స్. వాట్ ఇఫ్ ప్రైమరీ కీ, యూనిక్ కీ, కాలమ్ ఇన్ ద పేరెంట్ టేబుల్ చేంజెస్? వాట్ ఇఫ్ ఎ రో ఇన్ ద పేరెంట్ టేబుల్ ఇస్ డిలీటెడ్? సొల్యూషన్ ఇస్ cascaded update delete features. Cascade features cannot be implemented on self-referential table. ఇప్పుడు కాస్కేడింగ్ ఫీచర్ అంటే ఏంటో నేర్చుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు
కాస్కేడ్ డిలీట్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది నాన్న. ఇది బై డిఫాల్ట్ ఆన్ లో పెట్టొచ్చు, ఆఫ్ లో పెట్టొచ్చు. 2 బటన్స్ ఉంటాయి. 2 ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. మీరు కాస్కేడింగ్ డిలీట్ ఆన్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా కారణం వలన పేరెంట్ టేబుల్లో ఒకరో డిలీట్ అయితే కరస్పాండింగ్ రోస్ ఇన్ ద చైల్డ్ టేబుల్ ఆల్సో విల్ గెట్ డిలీటెడ్. సో ఇక్కడ ఆనుకొని లేకుండా దీనికి సంబంధించిన కరస్పాండింగ్ రోస్ అంటే దీనికి సంబంధించిన రోస్ ఏవైనా ఉంటే అవి కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. దీన్ని కాస్కేడింగ్ డిలీట్ ఆన్ అంటారు. అర్థమవుతుందా? కాస్కేడింగ్ డిలీట్ ఆఫ్ అని పెడితే ఎప్పుడు పెడతాం ఇవన్నీ? మనం ఫారెన్ కి క్రియేట్ చేసినప్పుడు ప్రైమరీ కీతో ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. కాస్కేడింగ్ ఆన్, ఆఫ్, తొక్క, తోటకూర ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనం ఆఫ్ అని పెడితే ఇక్కడ ఈ రో డిలీట్ చేసినా ఇక్కడ ఎలాంటి రోస్ కూడా డిలీట్ అవ్వదు. అంటే అర్థం ఏంటి? ఈ ఎంప్లాయీస్ ని మనం వేరే డిపార్ట్మెంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ ఇతని డిపార్ట్మెంట్ నెంబర్ 2 లోకి మార్చేస్తాం, ఇతని డిపార్ట్మెంట్ నెంబర్ 1 లోకి మారుస్తాం, అప్డేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? కాస్కేడింగ్ డిలీట్ ఆన్ అంటే ఏదైనా డేటా పేరెంట్ టేబుల్లో డిలీట్ అయితే సోర్స్ డెస్టినేషన్ టేబుల్ చైల్డ్ టేబుల్లో ఉన్నటువంటి కరస్పాండింగ్ రోస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. దీన్నే కాస్కేడింగ్ డిలీట్ ఆన్ అంటారు. ఆఫ్ అంటే మనం ఎట్లాంటి రో డిలీట్ చేసుకున్న పేరెంట్ టేబుల్లో నో యాక్షన్ ఈజ్ క్యారీడ్ ఆన్, అదే అనమాట. అలాగే కాస్కేడింగ్ అప్డేట్ కూడా మనకు ఒక ఫీచర్ ఉందనన్న. అప్డేట్ అనేది ఆన్ ఆఫ్ లో ఏదో కూడా ఉండొచ్చు. అర్థమైందే? మనం ఇక్కడ 1ని 11, 2ని 22, 3ని 33, దీన్ని 11, 22, 33 అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం దీన్ని ఆన్ లో పెడితే వన్స్ అన్ని కూడా డబల్ వన్స్ అయిపోతాయి, 2s అన్ని కూడా డబల్ 2s అయిపోతాయి, 3s అన్ని కూడా డబల్ 3s అయిపోతాయి. ఎందుకు? మనం ఇక్కడ ఏదైనా మోడిఫై చేస్తే కాస్కేడింగ్ అప్డేట్ ఆన్ అంటే ఆటోమేటిక్ గా మనకి ఫారెన్ కి టేబుల్లో జరిగిపోతుంది అప్డేషన్. మనం ఆఫ్ అని పెట్టుకుంటే ఇక్కడ 11 పెట్టినా ఇక్కడ నో యాక్షన్, ఇది 1 గానే మిగిలిపోతుంది. ఇక్కడ 2 పెట్టుకున్న 22 గానే, ఇక్కడ 22 పెట్టుకుని ఇక్కడ 2 గానే ఉంటుంది. ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. బట్ ఎందుకు మనం ఆఫ్ అని పెడదాం? ఎందుకంటే చాలా డేటా ఉంటది, ఆ డేటాను అంతా మార్చాలంటే కుదరదని చెప్పి వదిలేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, మనకు తెలంగాణ ఆంధ్ర బైఫరికేషన్ అయిన తర్వాత వెహికల్ నంబర్స్ అన్ని కూడా ఏపీ నుంచి టిఎస్ లోకి మారాలి. హైదరాబాద్ లో, నల్గొండలో, తర్వాత అన్ని రాష్ట్రాల్లో, అంటే అన్ని డిస్టిక్ ఆఫ్ తెలంగాణ అట్లా మారిందా? మారలేదు. పాత బళ్ళకు మార్చలేదు. ఎందుకు మార్చలేదు? లక్షలాది బళ్ళు ఉంటాయి, అన్నిటికీ నెంబర్ ప్లేట్లు మార్చి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నువ్వు రావాలంటే గవర్నమెంట్ కి తలకు మోసిన భారం అవుతుంది. అప్పుడు ఏం చేసింది? పాత వెహికల్స్ అన్నిటికీ ఏపీతోనే ఉంచేసి కొత్త వెహికల్స్ ఏవైనా ఉంటే వాటికి మాత్రమే టిఎస్ రిజిస్ట్రేషన్ ఇచ్చింది. మరి పాత వెహికల్ ఏపీతో ఉంటే అవి ఉండాల్సిందే, దాన్ని మనం ఏం టచ్ చేయం. బట్ అవి సో దోస్ నంబర్స్ ఆల్సో వ్యాలిడ్. అర్థమవుతుందా? కానీ ఇక్కడ బండి నెంబర్, వెహికల్ నెంబర్ ముందు టిఎస్ అని పెట్టాలి కాబట్టి మీకు పాత వెహికల్ ఎప్పుడైనా ఉంటే అన్ని మార్చుకోండి అని ఎలాంటి జియో గాని రూల్ గాని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వలేదు. దానికి తెలుసు, గవర్నమెంట్ కి తెలుసు, అన్ని పాత డేటా కూడా మార్చుకుంటే చాలా లక్షలాది వాహనాలు ఉంటాయి. హైదరాబాద్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. వరంగల్ ఉంది, భద్రాచలం ఉంది, ఖమ్మం ఉంది, నల్గొండ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. ఇవన్నీ మార్చాలంటే తలకు మోసిన భారం కాబట్టి సో ఏదైతే ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుందో దాన్ని టచ్ చేయకుండా కొత్త వెహికల్స్ వస్తా ఉంటే దానికి మాత్రం టిఎస్ రిజిస్ట్రేషన్ పెడతా ఉన్నారు. అంటే ఇక్కడ మారిపోయింది, పేరెంట్ టేబుల్లో మారిపోయినా బట్ దాన్ని ఓల్డ్ వెహికల్ కి మనం అన్వయించుకోలేదు. అర్థమవుతుందా? ఎందుకు అంటే అది తలకు మాసిన భారం కాబట్టి. సో ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్న, అది మీరు తెలుసుకోవాలి. కాస్కేడింగ్ ఫీచర్స్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్. ఎందుకంటే ఇక్కడ ప్రైమరీకి ఫారెన్ కి ఒకే టేబుల్లో ఉంటుంది. మీరు దీన్ని ఒకదాన్ని డిలీట్ చేశారనుకోండి, సో ఇక్కడ ఇంకోటి లింక్ ఉంటుంది, అలా దాని డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తే ఈ 1 ఎక్కడ ఉంటుంది, ఇది దీనికి ఇంకోటి అట్లాగా అన్ని డిలీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. కాబట్టి ఇక్కడ ప్రైమరీకి ఫారెన్ కి
రెండు ఒకే దాంట్లో ఉంటే దాన్ని సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ అంటాం కదా. ఇలాంటి టేబుల్లో కాస్కేడింగ్ అప్డేట్లు డిలీట్లు మనకి వర్క్ జరగదు. అది ఈ పాయింట్ కూడా. ఎందుకంటే మొత్తం డేటా డిలీట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది లూప్‌గా అయిపోయి డిలీట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అట్లా చేయలేం నాన్న. అర్థమవుతుందా? తర్వాత చెక్ కన్‌స్ట్రెయింట్స్. ఇక్కడ కాలమ్ లెవెల్ చెక్ కన్‌స్ట్రెయింట్ ఉంది. అలాగే టేబుల్ లెవెల్ చెక్ కన్‌స్ట్రెయింట్ కూడా మనకుంది. ఎక్స్‌ప్రెషన్ ఇన్వాల్వింగ్ వన్ కాలమ్. ఎక్స్‌ప్రెషన్ కెన్ ఇన్వాల్వ్ మోర్ దాన్ వన్ కాలమ్ ఫ్రమ్ ద సేమ్ టేబుల్. మల్టిపుల్ కన్‌స్ట్రెయింట్స్ మనం ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకు నా దగ్గర డేటా ఇది ఉందనుకోండి. డేటా అంతా డిలీట్ చేసేస్తా. ఇచ్చేసేసి ఇక్కడ ఫారెన్ కీస్ ఇవన్నీ తీసేసి ఒక సింపుల్ ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేస్తా. ఎంప్లాయీ ఐడి, నేమ్, అలాగే జెండర్, తర్వాత సాలరీ, అలాగే గ్రేడ్ ఆఫ్ ద ఎంప్లాయీ, అలాగా 2-3 కాలమ్స్ నా దగ్గర ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇది ప్రైమరీకి. ఇందులోకి వెళ్ళి నేను డేటా ఇస్తాను. సో లెట్ మీ గివ్ జాన్. జెండర్ మేల్, సాలరీ 1000 10,000 రూపీస్, గ్రేడ్ ఏ అనే గ్రేడ్. గ్రేడ్ ఏ గ్రేడా, బి గ్రేడా అట్లాగా ఉందనుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి రాంగ్ ఎంట్రీస్ కూడా చేయొచ్చు కదా. ఉదాహరణకి రమా ఉంది. రమా ఫిమేల్, 20,000 శాలరీ ఉండాలి. షీఈ్ బి గ్రేడ్ ఎంప్లాయీ. ఇప్పుడు బై మిస్టేక్ ఫిమేల్ బదులుగా మనం హెచ్ అని రాసేసాం అనుకోండి. జెండర్ లో మేల్ ఫిమేలే ఉండాలా, బట్ హెచ్ ఎట్లా రాస్తావు నువ్వు? సో ఇక్కడ మనం ఒక చెక్ కన్స్ట్రెయింట్ రాస్తాం. అర్థమవుతుందా? ఒక స్మాల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఏమంటే జెండర్ ఈక్వల్స్ టు మేల్ ఆర్ ఫిమేల్ అని ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఏమంటామంటే చెక్ కన్స్ట్రెయింట్ అంటాం. అర్థమవుతుందే? ఇది ల్యాబ్ లో ఇవన్నీ చూద్దాం. మనం ల్యాబ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూద్దాం. ప్రైమరీకి ఎట్లా క్రియేట్ చేయాలి, ఫారెన్ కి ఎట్లా క్రియేట్ చేయాలి అవన్నీ చూసుకుందాం. సో ఇట్లా ఎక్స్ప్రెషన్ రాస్తే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ డేటా పెట్టినప్పుడు ఇక్కడ ఎం గాని ఎఫ్ గాని తీసుకుంటుంది. మీరు ఎనీ అదర్ డేటా ఇస్తే ఇక్కడైతే కుదరదనమాట. అలాగే శాలరీలో పాజిటివ్ నెంబర్ ఉండాలి. మనం ఎవడో బై మిస్టేక్ -13,000 అని రాశారనుకోండి. బై మిస్టేక్ రాసేసారు ఎవరో. ఇది తీసుకుందనుకోండి, ఘోరాలు జరిగిపోతాయిగా. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాం. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ సాలరీ గ్రేటర్ దెన్ 0. దీన్ని ఏమంటాం మనం? దీన్ని చెక్ కన్స్ట్రెయింట్ అంటాం. సో ఈ రూల్ ప్రకారమే ఇక్కడ డేటా పడుతూ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఇస్తే కనుక మీకు వెంటనే సీక్వెల్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇది తప్పు డేటా అని చెప్పేస్తుంది. ఈ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీకు ఎక్కడైనా కానీ ఒక ఇష్యూ జరిగితే అక్కడ ఇమీడియట్లీగా ఆ రో కంప్లీట్ గా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఎందాక హెచ్ అనుకున్నాం, ఇట్లాగానే తప్పు పెడితే మొత్తం రో డిలీట్ అయిపోదు, ఉండదు. అర్థమైందా లేదా? మీకు అవకాశమే ఇవ్వదు. ఎందుకంటే మనకి మేల్ అయినా ఫిమేల్ అయినా ఉండాలి, శాలరీ ఉండాలి. గ్రేడ్ కూడా ఏంటంటే గ్రేడ్ అనేది 2 గ్రేడ్ల ఎంప్లాయీస్ ఉండొచ్చు. గ్రేడ్ కెన్ బి ఎయిదర్ ఏ గ్రేడ్ ఆర్ గ్రేడ్ కెన్ బి బి గ్రేడ్లే ఉండాలా. అంటే ఇక్కడ ఎవడో సి గ్రేడ్ అని రాశాడు అనుకో, అరే మన ఇన్స్టిట్యూట్ లో అది లేదు కదా, ఎట్లా రాసావు? మీరు చెప్పక్కర్లేదు, బట్ సీక్వెల్ సర్వర్ దాన్ని పట్టేస్తుంది. గ్రేడ్ ఏ అని గ్రేడ్ బి మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా? అలాగే గ్రేడ్ ఏ ఎంప్లాయీ శాలరీ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 ఉండాలి. గ్రేడ్ బి ఎంప్లాయీ శాలరీ గ్రేటర్ దెన్ 10,000 ఉండాలి. అట్లా ఒక రూల్ కూడా ఉంది. అర్థమవుతుందా? ఏ శాలరీ ఎంత లోపల ఉండాలి, బి గ్రేడ్ శాలరీ ఎంత లోపల ఉండాలి. సో మనం రకరకాల చెక్ కన్స్ట్రెయింట్ రాసుకోవచ్చు. ఇవన్నీ సింపుల్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. మనం డేటా పెడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా సీక్వెల్ సర్వర్ ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకొని డేటా పర్ఫెక్ట్ గా ఉందా లేదని చూస్తూ ఉంటది. అర్థమైందా? సో దీన్ని చెక్ కన్స్ట్రెయింట్స్ అంటారు నాన్న. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఒకే కాలం మీద ఇవ్వచ్చు, మల్టిపుల్స్ కాలమ్స్ మీద ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ జెండర్ మీద ఇచ్చాం, మనం గ్రేడ్ మీద ఇచ్చాం, శాలరీ మీద ఇచ్చాం. అలాగే గ్రేడ్ ఏ అయితే శాలరీ లెస్ దాన్ 5,000 ఉండాలి, గ్రేడ్ బి శాలరీ అయితే గ్రేటర్ దాన్ 5,000 ఉండాలి. ఇక్కడ 2 కాలమ్స్ పెట్టి ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ రాసాం. రెండు కాలమ్స్ పెట్టాం కాబట్టి దీన్ని ఏమంటాం? టేబుల్ లెవెల్ చెక్ కన్స్ట్రెయింట్ అంటారు. ఇక్కడ జెండర్ అనేది సింగిల్ కాలం, ఇక్కడ గ్రేడ్ అనేది సింగిల్ కాలం. అర్థమవుతుందా?
సింగిల్ కాలం పైన ఉంటే దాన్ని ఏమంటాం మనం? దాన్ని కాలమ్ లెవెల్ చెక్ కన్స్ట్రెయింట్ అంటారు. అలాగే మనం ఇది మోర్ దాన్ 1 కాలమ్ మీద రాస్తే దాన్ని ఏమంటాం మనం? టేబుల్ లెవెల్ చెక్ కన్స్ట్రెయింట్ అంటాం. సో మల్టిపుల్ చెక్ కన్స్ట్రెయింట్స్ మనం ఆహ్, సీక్వెల్ సర్వర్‌లో మనం సింటాక్స్ రాస్తున్నప్పుడు పెట్టేసుకోవచ్చు. ఒరాకిల్‌లో కూడా ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. ఆల్ ఆర్‌డిబిఎంఎస్‌లో కూడా ఉంటాయి. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇట్ విల్ అలౌ ఓన్లీ ఫాలోయింగ్ ఆపరేటర్స్, నో ప్రోగ్రామింగ్ ఇవన్నీ పెట్టుకోలేం. ఇట్ ఆల్వేస్ వర్క్స్ వితిన్ ద సేమ్ టేబుల్. ఇంకొక టేబుల్ మీద మనం పెట్టలేం. యూజ్ చెక్ కన్స్ట్రెయింట్స్ వెన్ ద రిక్వైర్మెంట్ ఇస్ సింపుల్ ఎల్స్ యూజ్ ట్రిగ్గర్ చెక్ కన్స్ట్రెయింట్స్ ఆర్ ఫాస్ట్ బ్లా బ్లా బ్లా. అంటే సింపుల్ వాలిడేషన్స్ అన్నీ కూడా చెక్ కన్స్ట్రెయింట్ చేస్తాయి. బట్ కాంప్లెక్స్ వాలిడేషన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలాంటి వాలిడేషన్స్ అన్నీ కూడా ట్రిగ్గర్స్‌తో మనం చేయిస్తాం. అర్థమవుతుందా? మనకి పోలీసులుంటారు, ఆర్మీ ఆఫీసర్‌లు, తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళుంటారు. సింపుల్ దొంగతనం అనుకోండి పోలీసోడొస్తాడు. టెర్రరిస్ట్ అటాక్ అనుకోండి పోలీసులు ఏం చేయలేరు. అప్పుడు మనకి ఆర్మీ, ఎ ఎ నేవీ, ఎయిర్ ఫోర్స్ పీపుల్ వస్తారు. ఇద్దరు కూడా మనల్ని రక్షించడానికి వస్తారు. బట్ కాంప్లెక్స్ అటాక్స్ అనుకోండి, టెర్రరిస్ట్ అటాక్ అనుకోండి, అప్పుడు పోలీసులు ఏం చేయలేడు. సో ఇమ్మీడియేట్‌లీ పెద్ద పెద్ద ఆర్మీ గాని, నేవీ గాని రావాలి. సో సింపుల్ రిక్వైర్మెంట్స్ అంటే చెక్ కన్స్ట్రెయింట్స్ వాలిడేషన్ చేస్తది. కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ అంటే ట్రిగ్గర్స్ అనేది మనకి చేస్తది. క డే డే ఆల్‌వేస్ చెక్ కన్స్ట్రెయింట్స్ ఆర్ ఫాస్టర్. ఎందుకంటే చాలా సింపుల్ మ్యాథ్‌తో, సింపుల్ మ్యాథమెటిక్స్ ఉపయోగించుకొని మనం ఎక్స్‌ప్రెషన్ రాయొచ్చు. ఇవి ఈజీగా పోలీసొచ్చినంత తొందరగా వచ్చేస్తాయి. అదే మనకి ఆర్మీ గాని, నేవీ గాని రావాలనుకోండి చాలా టైం పడతది. ఎందుకంటే దే విల్ హావ్ లాట్ ఆఫ్ ఐటెమ్స్ టు బ్రింగ్ ఇట్ కదా! చాలా ఐటెమ్స్ ఉంటాయి. అయన్నీ పెట్టుకొని యుద్ధానికి రావాలంటే టైం పడతది. పోలీస్ అంటే దే కెన్ ఈజిలీ కమ్. చెక్ అండ్ సెన్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. సింపుల్ వాలిడేషన్ చేస్తాయి. అర్థమవుతుందా? కాంప్లెక్స్ వాలిడేషన్ అంటే ఏంటి? అంటే తర్వాత చెప్పుకుందాం. ట్రిగ్గర్స్ మనం మాట్లాడుకున్నప్పుడు బ్రహ్మాండంగా ట్రిగ్గర్స్ ఏం పని చేస్తాయి? ఎంత కాంప్లెక్స్ వాలిడేషన్ చేస్తాయి? అయన్నీ విపులంగా, దీర్ఘంగా కూర్చొని మాట్లాడదాం. సో, నో వరీస్ అబౌట్ ఇట్. అర్థమైందా లేదా? మీకేం అడుగుతాడంటే ట్రిగ్గర్స్ కాంప్లెక్స్ వర్క్‌ని చేస్తాయి గదా! బట్ సింపుల్ వర్క్ అవి చేయలేవా? మరి వాటినే పెట్టుకోవచ్చు గదా! అని అడుగుతాడు. ఇప్పుడు పెద్ద కత్తి ఉంది ఇంట్లో. అది నిమ్మకాయ కూడా కోస్తది. పెద్ద చెట్లను కూడా కోస్తది. బట్ ఆ పెద్ద కత్తితో నిమ్మకాయ మాటికి కొయ్యలేంగా. దానికోసం చిన్న చాకు గాని, చిన్న నైఫ్ గాని పెట్టుకుంటాం. సో పెద్ద కత్తి చిన్న పనులు చేయలేదంటే చేస్తది. బట్ కన్వీనియంట్‌గా ఉండదు కదా! కాబట్టి మన ట్రిగ్గర్స్ అనేది పెద్ద కత్తిలాగా ఊహించుకోండి మీరు. చిన్న పనులు ఆ పెద్ద కత్తి చేయలేదు గదా! కొన్ని సార్లు మనకి చిన్న పనులు చిన్న దీంతోనే చిన్న ఉదాహరణకు షేవింగ్ జేసుకోవాలి. షేవింగ్‌కి పెద్ద కత్తి ఉపయోగపడదు. స్మాల్ బ్లేడ్ ఉంటే సరిపోతుంది. ఒక నిమ్మకాయ కోయాలనుకోండి స్మాల్ నైఫ్ ఉంటే సరిపోతుంది. పెద్ద కత్తి మీకు అవసరం లేదు. కాబట్టి ట్రిగ్గర్స్ అనేది చాలా కాంప్లెక్స్ పెద్ద కత్తి లాంటిదని ఊహించుకోండి. అది ఎలాంటి దాన్నైనా వాలిడేషన్ జేస్తది. బట్ సింపుల్‌గా ఒకటి మనకు కావాలి. దాన్ని చెక్ కన్సెంట్ అంటాం. ఈ 2 కూడా డేటాని వాలిడేట్ చేస్తాయి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ అంటే ఏంటన్నా ఆటోమేటిక్‌గా ఒక నంబర్ నాకు రావాలి. ఆటోమేటిక్‌గా ఒక నంబర్ జనరేట్ అవుతూ ఉండాలి. సో దీన్ని ఏమంటామంటే ఐడెంటిటీ కాలమ్ అంటాం. ఆటోమేటిక్‌లీ జనరేట్ అన్ ఎంప్లాయీ ఐడీ ఫర్ ఈచ్ న్యూ ఎంప్లాయీ దాన్ని అంటాం. ఇక్కడ ఐడెంటిటీ సీడ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఓన్లీ 1 కాలమ్, నో నల్స్, డిఫాల్ట్స్ ఉండకూడదు. యూనిక్ కీస్ ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఐడెంటిటీ ప్రాపర్టీ యొక్క ముఖ్య పాయింట్స్ అన్నమాట. ఇక్కడ మనం మాట్లాడదాం. లెట్ మీ టేక్ సాలరీ ఒకటి పెట్టుకుంటా ఇక్కడ. ఓకే. సో దిస్ ఈజ్ మై ఎంప్లాయీ టేబుల్ నాన్న. ఈ కాలమ్‌లో ఐ డోంట్ టు హావ్ మై ఓన్ నంబర్స్ నాకొద్దు. అంటే అర్థం ఏంటి? ఐ డోంట్ టు ఇన్సర్ట్ ద డేట్. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఐ వాంటెడ్ టు గో ఇన్ ఫర్ ఎన్ ఐడెంటిటీ కాలమ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ ఐడెంటిటీ కాలమ్ దీన్ని క్రియేట్ చేస్తా దీనిపైన. దేనిపైన? ఇక్కడ దీనిపైన. ఇలా క్రియేట్ చేస్తా. క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఇది 2 అడుగుతుంది. సీడ్ ఏంటి? ఇంక్రిమెంట్ అని అడుగుతుంది. ఓకేనా? సీడ్ అంటే స్టార్టింగ్ నంబర్. ఇంక్రిమెంట్ ఎంత? ఇప్పుడు ఇందులో సీడ్ 1, ఇంక్రిమెంట్ 1 అని పెట్టాననుకోండి.
అర్థమవుతుందా? స్టీడ్ అంటే స్టార్టింగ్ నెంబర్, ఇంక్రిమెంట్ అంటే ఎంత. ఇందులో పెడితే ఇక్కడ రమ అని రాశాను అనుకోండి. సో శాలరీ 1000 అని రాస్తే ఆటోమేటిక్ గా ఫస్ట్ నెంబర్ 1 అని పడుతుంది. ఇక్కడ గిరి అని రాశాను అనుకోండి, శాలరీ 2000, ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 2 అని పడుతుంది. ఎందుకు? సీడ్ స్టార్టింగ్ నెంబర్ 1 ఇంక్రిమెంట్ బై 1. అట్లాగా నెక్స్ట్ వాల్యూ 3, 4 ఆటోమేటిక్ గా సీక్వెల్ సర్వర్ ఇన్సర్ట్ చేస్తూనే ఉంటది. ఇందులో డేటా మనం పెట్టుకోలేం, ఇందులో డేటా మనం పెట్టగలుగుతాం. ఇది ఆటోమేటిక్ నెంబర్. అలాగే స్టార్టింగ్ నెంబర్ 1000 ఇవ్వచ్చు, ఇంక్రిమెంట్ -1 కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు స్టార్టింగ్ నెంబర్ 1000 పడుతుంది, 999 పడుతుంది, తర్వాత ఇలాగ వస్తానే ఉంటది కింద వరకు. ఎంత వరకు? 0, -1, -2 వరకు కూడా వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెక్ అండ్ సెట్ రాస్తాం. ఎంప్లాయీ గ్రేటర్ దాన్ 0 అంటే 0కి వచ్చి ఆగిపోద్ది అప్పుడు. ఎందుకు? ఎంతకంటే ఎక్కువకి వెళ్ళకూడదని మనం చెక్ అండ్ సెట్ రాసుకోవచ్చు. అలాగే స్టార్టింగ్ నెంబర్ -1, ఇంక్రిమెంట్ -1 అని కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ -1, ఇంక్రిమెంట్ బై -2 అట్లాగా నంబర్స్ పడతానే ఉంటాయి. అర్థమవుతుందా? మీరు ఏదో ఒక వాల్యూ సెట్ చేస్తే దానికి అనుగుణముగా ఇక్కడ డేటా వస్తూనే ఉంటది ఆటోమేటిక్ గా. ఇందులో మీరు డేటా ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 5.5, ఇంక్రిమెంట్ 0.5 అని పెడితే కుదరదు. సో డెసిమల్స్ ఎక్కడా కూడా ఉండకూడదు, ఇది కుదరదు. ఈ వాల్యూ కూడా కుదరదు. నెగటివ్స్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ డెసిమల్స్ అంటే కుదరదు. అది సీడ్ లో కూడా ఉండకూడదు, ఇంక్రిమెంట్ కూడా ఉండకూడదు. సీడ్ అంటే స్టార్టింగ్ నెంబర్, ఇంక్రిమెంట్ అంటే ఎంత, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. సో డెసిమల్ నెంబర్స్ ఉండకూడదు నాన్న. ఇక్కడ మీకు ఆటోమేటిక్ నెంబర్స్ జనరేట్ అయిపోతాయి. వెన్ యూ ఫిల్ ద డేటా 3, 4 అట్లా వచ్చేస్తాయి. స్టార్టింగ్ నెంబర్ మీరు 5 పెట్టి ఇంక్రిమెంట్ బై 1 అంటే ఫస్ట్ నెంబర్ 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8 ఇట్లా మనకి వస్తూనే ఉంటాయి. దీన్ని ఐడెంటిటీ కాలం అంటాం. ఇక్కడ నంబర్స్ అన్ని డూప్లికేట్స్ లో ఉండవు, అన్ని యూనిక్ గా ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే ఒకటే ప్రైమరీ కాలం పర్ టేబుల్ మనం పెట్టుకోవచ్చు. ఒక 2, 3 క్రియేట్ చేసేసి ఇది ఆటోమేటిక్ నెంబర్, అది ఆటోమేటిక్ నెంబర్ అంటే కుదరదు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అమ్మా. క్లియర్? సో ఐడెంటిటీ కాలం అంటే ఏంటంటే ఏం కాలం అని చెప్పుకున్నాం? ఆటోమేటికలీ నంబర్ జనరేటెడ్ కాలమ్స్ అన్నమాట. దీన్ని మనం ఇట్లా ఊహించుకున్నాం. అర్థమవుతుందా? సో ఇట్ కంప్లీట్స్ బిజినెస్ ఇంటిగ్రిటీ. ఓకే, సో మనం ఏమేమి మాట్లాడుకున్నాం ఈ 10-15 డేస్ అంటే ఈ 1 వీక్ ఏమేమి మాట్లాడుకున్నాం అంటే నల్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, డిఫాల్ట్, ప్రైమరీకి, యూనిక్ కి, ఫారెన్ కి, చికెన్ స్ట్రెయిన్స్, ట్రిగ్గర్స్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. తర్వాత విపులంగా క్షుణ్ణంగా మాట్లాడదాం. ఐడెంటిటీ అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే the above features are used to validate the data in SQL Server. ఐడెంటిటీ మాత్రం మీకు ఆటోమేటిక్ గా నంబర్ ని జనరేట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో డేటా క్లీన్ గా నీట్ గా ఉండాలి అంటే డేటా ఇంటిగ్రిటీ మీకు ఉండాలి, బిజినెస్ ఇంటిగ్రిటీ ఉండాలి. కరెక్ట్ గా డేటా ఉండాలంటే డేటా వ్యాలిడేషన్ జరగాలి. అంతే కదా? మీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని 100 మంది పోలీసులు చెక్ చేస్తారు. ఎందుకు? మీ దగ్గర బాంబులు ఉన్నాయా, స్మగ్లింగ్ గన్స్ ఉన్నాయా, గూడ్స్ ఉన్నాయా, అంత క్లీన్ గా వ్యాలిడేట్ చేస్తా ఉంటారు. ఆ వ్యాలిడేషన్ చేస్తే ఏమవుతుంది? క్లీన్ పాసింజర్ మాత్రం లోపలికి వెళ్తాడు. సో మిగిలిన వాళ్ళందరూ బయటకు ఉండిపోతారు. బిజినెస్ ఇంటిగ్రిటీ అంటే కూడా అదే. సో కరెక్ట్ డేటాను మనం మెయింటైన్ చేయాలి టేబుల్లో. అలాగా చేస్తున్నప్పుడు వ్యాలిడేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం జస్ట్ 3-4 డేస్ బాగా డిస్కస్ చేశాం కదా. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అర్థమవుతుందా? సో రేపటి నుంచి మనకు SQL ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. థియరీ అయిపోయింది. ఓకే, సో థియరీ మనకి అయిపోయిందంటే రేపటి నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుంది? SQL ల్యాబ్. సో రేపు మీరు వచ్చినప్పటికీ ఐ అజ్యూమ్ దాట్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ SQL సర్వర్ 2019 ఎడిషన్. అర్థమవుతుందా? కరెంట్ ఎడిషన్ అది 2019 SQL సర్వర్. అది ఇన్స్టాల్ చేసుకోండి మీ ల్యాప్టాప్ లో. మీకు ఆ సాఫ్ట్వేర్ లేకపోతే యు కాల్ మై టీమ్ 9642143942. వాళ్ళకి ఫోన్ చేసి సాఫ్ట్వేర్ అడగండి. ఎట్లా ఇన్స్టాల్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర తీసుకొని ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే రేపటి నుంచి ల్యాబ్ స్టార్ట్ అవుతుంది. ల్యాబ్ స్టార్ట్ అయితే ఇక ఇంకొక 1 మంత్ వరకు మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా.
ఈ 1 మంత్ అంతా కూడా మీకు ల్యాబ్ గట్టిగా ఉంటది. ఇది ఈ రోజు మాత్రం థియరీ ఇంతవరకు ఒక 10 క్లాసెస్ అని కూడా థియరీ జరిగాయి కదా! సో, ఇక నుంచి మనకు ల్యాబ్ ఉంటుంది నాన్న. మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గనక నేను రెక్టిఫై చేస్తా. అయి కాకుండా ఇంకా ఏవైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ జస్ట్ కాల్ అప్ మై టీమ్ 9642143940 ఇదొక నంబర్. అలాగే ఇంకొక నంబర్ కూడా వాళ్ళకుంది. 6302825721 ఓకే. సో, పై నంబర్ నాది. 9000007567 నాది. ఇంకా మీకు ఏవైనా కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ మెయిల్ మీ ఎనీ టైమ్. ఓకే. info@goonlinetrainings.com అంటే మా టీమ్స్ నంబర్. నా మెయిల్ ఐడి bhaskarjogi@gmail.com. ఓకేనా? సో, యూ కెన్ జస్ట్ కాల్ మీ ఎనీ టైమ్ నాన్న. థాంక్ యూ సో మచ్. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ ఆర్ వెల్కమ్. Okay, I'll do that.